వైసీపీ అధికారంలో ఉన్న రోజులు ఆ పార్టీకి స్వర్ణయుగమే. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏ చిన్న కార్యక్రమమైనా పండుగ వాతావరణంలో చేసేవారు. ప్రభుత్వ పథకాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును పెట్టేవారు. ఆయన జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా చేసేవారు. ఇందుకు గాను వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించిన రాజశేఖర రెడ్డి అంటే అందరికీ అభిమానమే. అందుకే ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టినా ఎవరూ అడగలేదు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయాక వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు తలుచుకునేందుకు కూడా వైసీపీ శ్రేణులు ఇష్టపడడం లేదు. ఆయన పేరు ఈ ఎన్నికల్లో పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. జగన్లో కూడా అదే వ్యక్తమవుతుంది. అందుకే ఇడుపులపాయ వెళ్లి తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించి ఊరుకున్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి అంటే రాష్ట్రానికి పండుగ రోజే. అధికారికంగా కార్యక్రమాలు జరిగేవి. రాష్ట్ర వ్యాప్తంగా దానాలు, పూజలు చాలా జరిపించేవారు. ఇక అస్మదీయ సాక్షి పత్రికలైతే ఫుల్ పేజీ యాడ్లతో నింపేసేవారు. ప్రధాన సూచిక నుంచి జిల్లా ట్యాబ్లెట్ వరకు రేంజ్లో ఉండేవి ప్రకటనలు. కానీ ఇప్పుడు జగన్ పట్టించుకోలేదు. వైసీపీ శ్రేణులు సైతం తమకు ఎందుకులే అన్నట్లు వ్యవహరించాయి. అందుకే ఆ మహానేత జయంతి వేడుకలు పెద్దగా కనిపించలేదు. 1-2 చోట్ల చేసి సాక్షిలో పతాక శీర్షిక వేసుకొని సంతృప్తి పడడం తప్ప గతం మాదిరిగా వైభవంగా నిర్వహించే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అయితే పీసీసీ అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టిన షర్మిల తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున జయంతి వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులను రప్పిస్తున్నారు. ఆంధ్రజ్యోతికి ఫుల్ పేజీ ఆడిచ్చారు. రాజశేఖర్ రెడ్డికి అసలు సిసలు వారసురాలుగా తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారు షర్మిల. కానీ జగన్ మాత్రం ఆ అవసరం లేదన్నట్లు భావిస్తున్నారు. తండ్రి పేరును ఎంతలా వినియోగించుకోవాలో అంతలా వాడేసుకున్నారని ఆయనపై విమర్శ ఉంది. తండ్రికి మించి పాలన అందిస్తానని చెప్పిన జగన్ అనుకున్నట్లుగా సాగించలేకపోయారు. ప్రజాదరణ కోల్పోయారు. ఇప్పుడు తండ్రి పేరును కూడా వాడుకునే ఛాన్స్ వదిలేసుకున్నారు.